ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇమ్ము ఎలిమినేషన్పై ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సీజన్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందంటే ఇమ్మాన్యుయేల్ మాత్రమే. అలాగే టాస్కులలో ఇరగదీసింది. ప్రతి సందర్భంలో న్యాయంగా ఉన్నది కూడా అతడే. కాని బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కావాలంటే ఆల్ రౌండర్ అయితే సరిపోదు. గట్టి పిఆర్ టీం కూడా ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. సీజన్ మొదటి రోజు నుంచి చివరి వరకు ప్రతిసారి తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించి ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్గా నిలిచాడు. అలాగే అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఇమ్మాన్యుయేల్. అవకాశం ఉన్నంతవరకు ప్రతి టాస్కులోనూ పోటీపడి మరీ విన్నర్ అయ్యాడు. దీంతో మొదటినుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇమ్మాన్యుయేల్ అనేంతగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఆ తర్వాత టాప్ 3లో ఇమ్మాన్యుయేల్ అంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో ఆడియన్స్, ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇదే విషయంపై జబర్దస్త్ రోహిణి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కష్టపడిన విలువ, రిజల్ట్ రాదని. ఈ సీజన్ 9 అసలైన విన్నర్ ఇమ్ము అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో మొదటినుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇమ్మాన్యుయేల్ అనేంతగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఆ తర్వాత టాప్ 3లో ఇమ్మాన్యుయేల్ అంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో ఆడియన్స్, ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇదే విషయంపై జబర్దస్త్ రోహిణి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కష్టపడిన విలువ, రిజల్ట్ రాదని. ఈ సీజన్ 9 అసలైన విన్నర్ ఇమ్ము అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.